The 77th Republic Day becomes even more meaningful when we express our love for the nation in our beautiful mother tongue. That's right. To share the significance of this day with us, we have a very talented and confident student from the 4th standard. Let's welcome Zoya Hussain with a tremendous round of applause as she comes to the podium. Please put your hands together for Zoya Hussain, who will be delivering a special speech in Telugu. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ తేదీని ఎంతో గర్వంగా జరుపుకుంటాము. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకంటూ ఒక స్వంత చట్టం లేదా రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. అందుకే ఈ రోజును మనం గణతంత్ర దినోత్సవం అని పిలుచుకుంటాం. మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించగలిగారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి మన రాజ్యాంగమే కారణం. ఈ గొప్ప రోజున మనకు స్వాతంత్ర్యం ఇచ్చిన మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో వీరుల త్యాగాలను మనం గుర్తించుకోవాలి. విద్యార్థులుగా మన బాధ్యత బాగా చదువుకోవడం, క్రమశిక్షణతో ఉండటం మరియు మన దేశాన్ని ప్రేమించడం, మన ఆంగ్లోఫిన్ స్కూల్ పేరును మరియు మన దేశ గౌరవాన్ని నిలబెడదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదములు. జై హింద్, జై భారత్. Let's have a huge round of applause for Zoya Hussain for that inspiring and patriotic speech. Thank you, Zoya, for reminding us of our responsibilities as citizens as we celebrate the 77th Republic Day in 2026. That was a wonderful tribute to our nation.